ఇప్పుడు నెక్స్ట్ మనం మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కొన్ని యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్స్లు జరిగాయి. యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్సెస్ అంటారు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అంటారండి. చూడండి, యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్సెస్ అంటారు, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నేను ఒక బాక్స్ ఇచ్చాను, యుఎన్ఎఫ్సిసి యుఎన్ఎఫ్సిసి అంటున్నాం. లిసన్ కేర్ఫుల్లీ, యుఎన్ఎఫ్సిసి. సరే, యుఎన్ఎఫ్సిసి స్టాండ్స్ ఫర్, యుఎన్ఎఫ్సిసి అంటే ఏంటి సార్ అంటారు. యుఎన్ఎఫ్సిసి స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ on climate and change, on climate and change, United Nations framework on climate and change. ఓకేనా అండి, యుఎన్ఎఫ్సిసి అంటారు. యుఎన్ఎఫ్సిసి స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అంటారు. అంటే రోజు రోజుకు వచ్చేసి రాను రాను వాతావరణంలో అనేక రకాలైన మార్పులు సంభవిస్తున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా. మరి దీనికి సంబంధించి ఎందుకు పర్యావరణంలో ఈ యొక్క వాతావరణంలో ఈ యొక్క శీతోష్ణ స్థితిలో మార్పులు ఎందుకు సంభవిస్తున్నాయి అనే దానిపై ఒక పెద్ద కోప్ సదస్సులు అంటారండి. వీటిని యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ యొక్క క్లైమేట్ ఎందుకు చేంజ్ అవుతుంది, ఏంటి దీని యొక్క కారణాలు ఏంటి అనే దానిపై ఈ యొక్క కోప్ కాన్ఫరెన్సెస్ అనేవి ఏర్పడి, సిఓపి కోప్ 1, కోప్ 2, కోప్ 3 అని ఇలా ఇచ్చాను చూడండి. ఇవి దానికి సంబంధించిన అంశాలు. కాబట్టి వాతావరణంలో మార్పులు ఎందుకు సంభవిస్తాయి ప్రతి ఇయర్, ఎవరీ ఇయర్ ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అనే సదస్సులు ఎవరీ ఇయర్ జరుగుతాయండి. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్ దేశంలోని, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుంది అండి, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో. ఎక్కడుందండి, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అంటున్నాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఉంది. ఏంటి సార్ దీని యొక్క స్పెషాలిటీ యుఎన్ఎఫ్సిసి అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇక శీతోష్ణ స్థితిలో మార్పులు సంభవిస్తున్నాయి, వాతావరణంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి, కారణాలు ఏంటి అనే దానిపై చర్చించడానికి ఈ యొక్క కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఏమంటారంటే కోప్ సదస్సులు అంటారండి. కోప్ కాన్ఫరెన్సెస్ అంటారు, కోప్ కాన్ఫరెన్సెస్ అని పిలుస్తారు, కోప్ సదస్సులు అంటారు. ఓకే సార్, మొట్టమొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్కి సంబంధించి ఏం జరిగాయి, ఎలా అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అంటున్నాం కదండి. మొట్టమొదటిసారిగా సదస్సు యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అని చెప్పుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, మొదటిది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ 1995వ సంవత్సరం 1995 ఏంటండి 1995వ సంవత్సరంలో మొట్టమొదటి యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్స్ ఆర్ కోప్ 1 అంటారు. క్లైమేట్ చేంజెస్కి సంబంధించిన మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది సార్ అంటే యూరోపియన్ కాంటినెంట్లో జర్మనీ క్యాపిటల్ అయిన బెర్లిన్ నగరంలో మొట్టమొదటిసారిగా యుఎన్ఎఫ్సిసి కోప్ 1 సదస్సు జరిగింది. కాబట్టి యుఎన్ఎఫ్సిసి స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. సార్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్, వాతావరణంలో రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి క్లైమేట్లో. మరి ఈ యొక్క క్లైమేట్లో చేంజెస్ రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి, ఎయిర్ పొల్యూషన్లో ఎయిర్లో క్వాలిటీ తగ్గుతుంది, వాటర్లో క్వాలిటీ తగ్గుతుంది, ప్రతిదీ కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి వాతావరణంలో. ఈ యొక్క అట్మాస్ఫియర్లో, ఈ యొక్క క్లైమేట్లో చేంజెస్ వస్తున్నాయి. మరి ఎందుకు అలా జరుగుతుంది, దీనికి మనం ఎలా చేయాలి, ఎలా రెడ్యూస్ చేయాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి అనే దానిపై ఈ యొక్క యుఎన్ఎఫ్సిసి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో ఏర్పాటు చేశారు. మరి ఫస్ట్ సారిగా
ఈ యొక్క శీతోష్ణ స్థితిలో మార్పులు ఎందుకు సంభవిస్తున్నాయి, వాతావరణంలో ఎందుకు చేంజెస్ వస్తున్నాయి అనే దానిపై COP1 సదస్సు మొట్టమొదటిసారిగా 1995లో ఈ యొక్క జర్మనీ క్యాపిటల్ అయిన బెర్లిన్ నగరంలో జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం. కాబట్టి మొట్టమొదటిసారిగా COP1 సదస్సు ఎక్కడ జరిగిందండి? జర్మనీ క్యాపిటల్ అయిన బెర్లిన్ నగరంలో మొట్టమొదటిసారిగా COP1 సదస్సు జరిగింది. ఇయర్ ఎప్పుడంటే 1995. సార్ రెండవసారిగా ఇది మొదటిది అయితే రెండవది చూడండి, సెకండ్ థింగ్. రెండవ సదస్సు వచ్చేసి 1996వ సంవత్సరంలో, సెకండ్ వన్ 96లో. COP2 సదస్సు ఎక్కడ జరిగిందంటే ఇది స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిసారిగా COP1 సదస్సు యొక్క వాతావరణంలో మార్పులు, క్లైమేట్లో చేంజ్లు ఎందుకు వస్తున్నాయనే దానిపై డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి కొన్ని సదస్సులను ఏర్పాటు చేశారు. వాటిని UNFCCC అని కోప్ సదస్సులు అంటారు. మరి 1995లో మొట్టమొదటిసారిగా కోప్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే జర్మనీ క్యాపిటల్ అయిన బెర్లిన్ నగరంలో జరిగింది. మరి రెండవ సదస్సు 1996వ సంవత్సరంలో ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో జరిగింది. సార్ స్విట్జర్లాండ్ క్యాపిటల్ వచ్చేసి జెనీవా కాదండి, స్విట్జర్లాండ్ క్యాపిటల్ వచ్చేసి బెర్న్ నగరం. స్విట్జర్లాండ్ దేశంలోని ఒక ప్రముఖమైన నగరాల్లో ఒకటి ఏది అంటే జెనీవా పట్టణం. జెనీవాలోని UNFCCC హెడ్ క్వార్టర్స్ కూడా ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఒకటేమో ఇది ఒక శీతోష్ణ మార్పులు, ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమవుతుందండి. గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం, ఇది కూడా జరుగుతుంది కదండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపై చర్చలండి. ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం. తర్వాత మూడవ సదస్సు థర్డ్ కాన్ఫరెన్స్, కోప్ థర్డ్ కాన్ఫరెన్స్ వచ్చేసి 1997లో ఎక్కడ జరిగిందంటే COP3 అనేది క్యోటో, జపాన్ దేశంలోని క్యోటో పట్టణంలో. జెనీవాలోను UNFCCనే కాకుండా IPCC అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారండి. IPCC స్టాండ్స్ ఫర్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అంటారు. ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. కాబట్టి ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అనే సంస్థ కూడా ఎక్కడుంది అంటే జెనీవా నగరంలోనే ఉంటుంది. సార్ IPCC అంటే ఏంటి అంటారు? IPCC స్టాండ్స్ ఫర్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అని అర్థం, దీని పూర్తి రూపం. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ పూర్తి రూపం అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడంటే స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలోనే ఉంది. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలోనే ఉంటుందండి. ఎక్కడుంది? స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలోనే ఉంది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. సార్ దీని యొక్క లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ IPCC is to reduce the global warming. To reduce the global warming అంటే భూతాపాన్ని తగ్గించడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్, భూతాపాన్ని తగ్గించడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్. టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి? టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్. టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం మనం. ఓకేనండి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అండి? ద మెయిన్ పర్పస్ ఇస్ టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ అంటారు. అంతర్జాతీయ వాతావరణ సంస్థ. వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ వాతావరణ సంస్థ. ఇక వరల్డ్ మెట్రలజికల్ ఆర్గనైజేషన్ కూడా ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇది కూడా స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలోనే ఉంటుందండి. స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలోనే ఉంది. ఓకేనా? ఇంతవరకు అలా విషయాలు చెప్పాం. సార్ జనరలీ ఈ యొక్క కోప్ సదస్సులు 1, 2, 3 చెప్పుకున్నాం. ఎస్,
నెక్స్ట్ వన్ కోప్ 4 అంటే ఇక పర్యావరణానికి సంబంధించిన మరి ప్రధానంగా వాతావరణానికి సంబంధించి 1998వ సంవత్సరంలో కోప్ 4 సదస్సు జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే అర్జెంటీనా క్యాపిటల్. ఈ యొక్క అర్జెంటీనా దేశం వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఐరోపా ఖండం దక్షిణ అమెరికా ఖండంలో ఈ యొక్క అర్జెంటీనా దేశంలోని బ్యూనస్ ఐర్స్ నగరంలో జరిగిందండి. బ్యూనస్ ఐర్స్. కాబట్టి ఈ యొక్క అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి బ్యూనస్ ఐర్స్. ఈ యొక్క బ్యూనస్ ఐర్స్ లో 1998వ సంవత్సరంలో ఈ యొక్క కోప్ 4 సదస్సు జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1999 కోప్ 5 సదస్సు బాన్ నగరంలో జర్మనీ దేశంలోని బాన్ నగరంలో జరిగింది. ఇవే కాకుండా 2000 సంవత్సరంలో కోప్ 6 సదస్సు వచ్చేసి నెదర్లాండ్స్. ఈ యొక్క నెదర్లాండ్స్ క్యాపిటల్, నెదర్లాండ్స్ ని మరొక పేరు ఏమంటారంటే హాలండ్ అని, డచ్ అని కూడా అంటారండి. ఈ యొక్క నెదర్లాండ్స్ లో ద హేగ్ నగరంలో కోప్ 6 సదస్సు ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్ దేశంలోని హేగ్ నగరంలో 2000 సంవత్సరంలో ఈ యొక్క కోప్ 6 సదస్సు జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు జరిగిందండి? ఇది 2000 సంవత్సరం. ఇప్పుడు చూడండి, అదేవిధంగా 2001లో కోప్ 6 సదస్సు ఎక్కడ అంటే బాన్ జర్మనీలో జరిగింది. మళ్ళీ చూడండి, ఎక్కువ భాగం జర్మనీలోనే జరుగుతున్నాయి. తర్వాత కోప్ 7 సదస్సు ఉంది. కోప్ సదస్సు వచ్చేసి 2001లో 2001వ సంవత్సరంలో. ఎక్కడండి ఇది? మార్కెచ్, మొరాకో దేశంలో మార్కెచ్ నగరంలో ఈ యొక్క కోప్ 7 సదస్సు జరిగింది. కోప్ 8 2002వ సంవత్సరం కోప్ 8 సదస్సు ఇండియాలో న్యూఢిల్లీ నగరంలో. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకునేటప్పుడు ఈ యొక్క కోప్ సదస్సులు మరి ఇండియాలో ఏమన్నా జరిగాయని మీకు క్వశ్చన్ అడిగితే ఇండియాలో కూడా సదస్సులు జరిగాయండి. మరి ఇండియాలో జరిగిన సదస్సు ఎన్నోది అంటే 8వ సదస్సు, 8th కాన్ఫరెన్స్, 8th కోప్. ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి కోప్ 8 సదస్సు ఎక్కడ జరిగిందంటే ఇండియా క్యాపిటల్ అనే న్యూఢిల్లీ నగరంలో జరిగింది. ఇయర్ ఎప్పుడంటే 2002వ సంవత్సరం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడండి? 2002వ సంవత్సరంలో. 2002వ సంవత్సరంలో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2002 నేను గ్రీన్ కలర్లో చేస్తున్నా. కాబట్టి 2002వ సంవత్సరంలో కోప్ 8 కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందండి? న్యూఢిల్లీలో జరిగింది, భారతదేశంలో. 2003లో కోప్ 9 సదస్సు ఇటలీ దేశంలోని మిలాన్ నగరంలో కూడా కోప్ 9 సదస్సు 2009లో జరిగింది. తర్వాత అదేవిధంగా అర్జెంటీనా క్యాపిటల్ అయిన బ్యూనస్ ఐర్స్లో కోప్ 10 సదస్సు 2004వ సంవత్సరంలో కోప్ 10 సదస్సు ఈ యొక్క దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా క్యాపిటల్ అయిన ఈ యొక్క బ్యూనస్ ఐర్స్ నగరంలో కోప్ 10 సదస్సు జరిగింది. మరి అదేవిధంగా 2010వ సంవత్సరం 2010 కోప్ 11 సదస్సు ఎక్కడంటే మాంట్రియల్, కెనడా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ మాంట్రియల్ వచ్చేసి ఎక్కడ అంటే కెనడా దేశంలో మాంట్రియల్ నగరం, ఇది ఉత్తర అమెరికా ఖండంలో ఉంటుంది. ఈ యొక్క కెనడా దేశం, ఈ యొక్క కెనడా దేశంలో ప్రముఖమైన నగరాల్లో మాంట్రియల్ పట్టణం ఒకటండి. ఈ యొక్క మాంట్రియల్ నగరంలో ఎన్నవ సదస్సు జరిగిందంటే కోప్ 11 అంటే 11th కాన్ఫరెన్స్, 11వ సదస్సు జరిగింది ఎక్కడంటే ఈ యొక్క మాంట్రియల్. ఏ ఇయర్లో అండి? 2005వ సంవత్సరంలో. అదేవిధంగా 2006వ సంవత్సరం 2006 అండి. 2006వ సంవత్సరంలో కోప్ 12 సదస్సు, 12వ సదస్సు ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో కెన్యా క్యాపిటల్ నైరోబీలో జరిగింది. కాబట్టి ఆఫ్రికా ఖండం మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆసియాలో ఒకటే వచ్చింది. తర్వాత యూరోపియన్ కాంటినెంట్లో ఎక్కువ భాగం ఈ యొక్క కోప్ కాన్ఫరెన్స్లు ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో తొలిసారిగా సదస్సు ఎక్కడ జరిగిందంటే కెన్యా క్యాపిటల్ నైరోబీలో జరిగిందండి. కెన్యా క్యాపిటల్ నైరోబీలో కూడా 2006వ సంవత్సరంలో. తర్వాత ఇప్పుడు చూడండి, ఆసియా ఖండంలో 2007వ సంవత్సరం 2007లో కోప్ 13 సదస్సు 2013. 2007వ సంవత్సరంలో కోప్ 13 అంటే ఈ యొక్క కాన్ఫరెన్స్ వచ్చేసి కోప్ 13 కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ అట్ బాలి ఇన్ ఇండోనేషియా దేశంలోని బాలిలో జరిగిందండి. మరి ఇండోనేషియా అనేది ఎక్కడ ఉంటుందండి? ఇండోనేషియా అనేది ఆసియా ఖండంలో మరి పర్టికులర్గా దక్షిణాసియాలో ఉన్న ప్రముఖమైన దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఇక ఇండోనేషియా వచ్చేసి మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మరి ముఖ్యంగా ట్రాపికల్ ఫారెస్టర్స్ ఎక్కువగా ఉంటాయండి. ఉష్ణమండల సతతారితారణ్యములు ఎక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ కూడా అనేక రకాలైన మార్పులు సంభవిస్తున్నాయి.
ఇక భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి, తర్వాత సునామీలు ఎక్కువగానే వస్తుంటాయి. అనేక రకాలైన చేంజెస్ వాతావరణంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ అక్కర్స్ ఇన్ ఇండోనేషియా. ఇక ఇండోనేషియాకు సంబంధించిన ప్రధానమైన అంశాలు వచ్చేసి ఈ యొక్క ఇండోనేషియా అనేది ఏంటంటే అనేక దీవుల సముదాయం. మరి అనేక దీవుల సముదాయం అంటున్నారు, ఏంటి సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఓవర్ 13,000 ఐలాండ్స్, ఓవర్ 13,000 ఐలాండ్స్ అంటే 13,000 పైబడి దీవుల సముదాయమే ఈ యొక్క ఇండోనేషియా. ఇది దక్షిణాసియా, సౌత్ ఏషియాలో అంటే ఆగ్నేషియాలో ఉంటుంది. ఇక 2007 సంవత్సరంలో కోప్ 13 సదస్సు ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలోని బాలి నగరంలో, బాలీలో జరిగిందండి. ఎస్ ఓకే, నెక్స్ట్ వన్ 2008 కాన్ఫరెన్స్ 2008. ఇక కోప్ 14 అంటున్నాం. కోప్ 14 సదస్సు ఎక్కడ అంటే పోలాండ్ అండి. ఇది పోలాండ్ అనేది ఏ దేశం అండి? ఇది ఏ ఖండంలో ఉంటుంది? ఇది ఐరోపా ఖండంలో ఉన్న ఒక దేశమే ఈ యొక్క పోలాండ్ నగరం. ఈ యొక్క పొజ్నాన్ నగరంలో పోలాండ్ దేశంలో జరిగింది. ఎస్ ఓకే, నెక్స్ట్ వన్ 2009 ఉంది. ఈ యొక్క కోప్ 15 సదస్సు ఇది ఎక్కడ అంటే డెన్మార్క్ క్యాపిటల్ అయిన కోపెన్హెగెన్లో జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డెన్మార్క్ క్యాపిటల్ అయిన కోపెన్హెగెన్ ఎక్కడండి? డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హెగెన్. ఇక్కడ ఒక విషయం చూడండి, కోపెన్హెగెన్ నగరాన్ని వచ్చేసి దక్షిణ అమెరికా ఖండంలో ఐరోపా ఖండంలో ప్రముఖ దేశం వచ్చేసి ఈ యొక్క డెన్మార్క్ అండి. ఈ యొక్క డెన్మార్క్ క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే కోపెన్హెగెన్ పట్టణం. ఈ యొక్క కోపెన్హెగెన్ పట్టణాన్ని ఏమని పిలుస్తారంటే కీ టు ద బాల్టిక్ ఓషన్ అంటారు, కీ టు ద బాల్టిక్ సీ అని. బాల్టిక్ సముద్రం యొక్క తాళపు చెవి అని దేని పిలుస్తారంటే డెన్మార్క్ క్యాపిటల్ అనే డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హెగెన్ పట్టణాన్ని ఏమని పిలుస్తారంటే కీ టు ద బాల్టిక్ సీ అని పిలుస్తారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి, అనేక రకాలైన మెరైన్ చేంజ్ అంటే సముద్రాల్లో కూడా అనేక రకాలైన మార్పులు, వాతావరణంలో కూడా అనేక రకాలైన మార్పులు అనేవి సంభవిస్తున్నాయి. ఈ యొక్క కోపెన్హెగెన్ ఏమంటారంటే కీ టు ద బాల్టిక్ సీ అని, బాల్టిక్ సముద్రం యొక్క తాళపు చెవి అని పిలుస్తారు ఈ యొక్క కోపెన్హెగెన్. ఇక్కడ ఒక విషయం అండి, మీకు నేను కొన్ని విషయాలు చెప్పాను. ఏం చెప్పుకున్నామంటే మనం ఆల్రెడీ కొన్ని విషయాలు జనరల్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పాను. ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ అన్నాం. అంటే ఏవైనా సరే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించినప్పుడు జస్టిఫై చేయడానికి, వాటి యొక్క పర్యావరణ సమస్యలను మరి పరిష్కరించడానికి, సాల్వ్ చేయడానికి ఏర్పాటు చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇటువంటి గ్రీన్ ట్రిబ్యునల్స్ను ప్రపంచంలో ఏర్పాటు చేసిన దేశాల్లో ముఖ్యంగా ఏమేమి ఉన్నాయంటే ఆస్ట్రేలియా ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, మరి భారతదేశం కూడా ఒకటి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ భారతదేశం. మరి ఇక్కడ డెన్మార్క్ గురించి మీకు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే డెన్మార్క్ వచ్చేసి ఈ యొక్క పాల ఉత్పత్తులను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారండి. మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తయారవుతాయి డెన్మార్క్లో. కాబట్టి ఈ యొక్క డెన్మార్క్ వచ్చేసి ఇట్ ఈస్ అ వెల్ నోన్ ఫర్ మిల్క్ ప్రోడక్ట్స్. అంటే ఈ యొక్క పాల ఉత్పత్తులకు ప్రఖ్యాతిగాంచినదే ఈ యొక్క డెన్మార్క్ పట్టణం, డెన్మార్క్ దేశం. ఈ యొక్క డెన్మార్క్ దేశంలో పాల ఉత్పత్తులకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. మరి ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క పాల ఉత్పత్తులు, చీజ్ కానీ బటర్ కానీ రకరకాలైన పాల ఉత్పత్తులను ఈ యొక్క ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే విపరీతంగా సద్వినియోగం చేసుకోవడం. మనం డెన్మార్క్ వచ్చేసి ఏం చెప్పుకున్నామండి, డెన్మార్క్ వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి కోపెన్హెగెన్ అని చెప్పాం. ఇక డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హెగెన్ అయినప్పుడు కోపెన్హెగెన్ ఏమని సంబోధిస్తారు, దీన్ని ఏమని పిలుస్తారు, ఏమని అభివర్ణిస్తారు అంటే కీ టు ద బాల్టిక్ సీ అంటారు. బాల్టిక్ సముద్రం యొక్క తాళపు చెవి అని పిలుస్తారు కోపెన్హెగెన్ని. ఇక డెన్మార్క్ దేశం అనేది దేనికి బాగా ఫేమస్ అంటే ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్స్, పాల ఉత్పత్తులకు ప్రఖ్యాతిగాంచినది ఈ యొక్క డెన్మార్క్ దేశం. మిల్క్ ప్రోడక్ట్స్ ప్రఖ్యాతిగాంచినది అండి. కాబట్టి ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్స్ అంటే మరి చీజ్ కానీ బటర్ కానీ రకరకాలని ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తయారైతాయి. ఈ యొక్క హ్యూజ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకోవడం, వాటిని బాగా యూజ్ చేస్తున్నారండి మిల్క్ ప్రోడక్ట్స్ని. ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్స్ని అధికంగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఊబకాయం అనేది వచ్చేస్తుంది. ఊబకాయం, స్థూలకాయం మరి ఊబకాయం రావడం, పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేసి ఈ యొక్క అనారోగ్యానికి గురి అవుతున్నారు. కాబట్టి డెన్మార్క్ దేశం వచ్చేసి ఏం చేస్తుందంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఫ్యాట్ ట్యాక్స్ అంటే కొవ్వు పన్నును విధించిన దేశం ఏదంటే డెన్మార్క్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యాట్ ట్యాక్స్ కొవ్వు పన్నును విధించిన దేశం ఏది అంటే డెన్మార్క్. ఓకేనండి, ఇది ఇలా విషయాలు. మరి యొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ను పరిష్కరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన దేశాలు ఏమంటే మొదటి దేశం వచ్చేసి ఆస్ట్రేలియా, రెండవది వచ్చేసి న్యూజిలాండ్, మూడవది వచ్చేసి భారతదేశం. చూడండి ఇక్కడ ఆర్డర్
ఆర్డర్ పరంగా ఇక ట్రిబ్యునల్స్ని అంటే హరిత ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసిన దేశాలు అన్నప్పుడు మనం ఏం చెప్పాలండి? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియా, నెంబర్ 2 వచ్చేసి న్యూజిలాండ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏది అంటే ఇండియా. మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్యాట్ ట్యాక్స్ అంటే కొవ్వు పన్నును విధించిన దేశం ఏది అంటే డెన్మార్క్ దేశం. ఓకేనండి, ఇది ఇలా విషయాలు. కాబట్టి ఏంటంటే మీకు ఇక్కడ నేను ఇవి చెప్తూ అలాంటి విషయం కూడా కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తే మీకు బాగా గుర్తుంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. సరే, మరి ప్రజల యొక్క క్షేమం, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ఆరోగ్యం అనేది ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయం కాదా? కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి విషయాలు కూడా మీకు చెప్పినప్పుడే మీకు సబ్జెక్టు పరిపూర్ణంగా అర్థమవుతుంది. పక్కా మీరు ఎటువంటి బిట్ వచ్చినా కూడా మీరు చేయగలుగుతారు, ఎటువంటి క్వశ్చన్ వచ్చినా చేయగలుగుతారు. కాబట్టి అందుకని మీ యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ యొక్క వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని, మీ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇలా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 2010వ సంవత్సరం 2010 ఉంది. ఇక 2010వ సంవత్సరంలో కోప్ 16 సదస్సు ఎక్కడ జరిగిందంటే మెక్సికో దేశంలోని కాన్కున్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మెక్సికో దేశంలోని కాన్కున్లో ఈ యొక్క కోప్ 16 సదస్సు జరిగింది. కాబట్టి కోప్ 16 సదస్సు ఎక్కడ జరిగిందంటే మెక్సికో దేశంలోని కాన్కున్ నగరంలో జరిగింది అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఫైనల్గా. ఎస్, ఓకే. ఇప్పుడు ఇంకొకటి చూడండి, 2011వ సంవత్సరం 2011 కోప్ 17 అంటున్నాం. కోప్ 17 ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జరిగిందండి. దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగిందండి? డర్బన్ నగరంలో జరిగింది. తర్వాత 2012 ఉంది. కోప్ 18 సదస్సు అంటారు దీన్ని. కోప్ 18 సదస్సు 2012. ఇది ఎక్కడ అంటే దోహా అండ్ ఖతర్. దోహా వచ్చేసి ఎక్కడండి? దోహా అనేది స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది. దోహా అనేది ఖతర్ అనేది అరేబియన్ కంట్రీస్లో ఉంటుంది. ఈ రెండు నగరాల్లో 2012వ సంవత్సరంలో కోప్ 18 కాన్ఫరెన్స్ జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్ 2013వ సంవత్సరం 2013 ఈ కోప్ 19 సదస్సు అంటారు. కోప్ 19 ఇది ఎక్కడ జరిగిందంటే పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సా నగరంలో జరిగింది 2013వ సంవత్సరంలో. కాబట్టి 2013వ సంవత్సరంలో కోప్ 13 కోప్ 13వ ఇది 2013లో కోప్ 19 వచ్చేసి పోలాండ్ క్యాపిటల్ అయిన వార్సా నగరంలో జరిగింది. పోలాండ్ అనేది ఎక్కడండి? ఇది ఐరోపా ఖండంలో ఒక దేశం. పోలాండ్ క్యాపిటల్ వచ్చేసి వార్సా నగరం. అదేవిధంగా 2014లో 2014లో ఈ యొక్క కోప్ 20 కాన్ఫరెన్స్ కోప్ 20 ఇది ఎక్కడండి? ఇది పెరు రాజధాని అయిన లీమా నగరంలో జరిగింది. పెరు అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశమే పెరు నగరం. ఇక పెరు దేశంలోని లిమా నగరంలో ఇక 2014వ సంవత్సరంలో కోప్ 20 కాన్ఫరెన్స్ జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి, ఇది ఇంతవరకు అలా విషయాలు. ఇప్పుడు చూడండి, ఎస్, ఓకే. 2015 ఇక 2015లో కోప్ 21 కాన్ఫరెన్స్. కోప్ 21 కాన్ఫరెన్స్ వచ్చేసి ఎక్కడంటే ఫ్రాన్స్ క్యాపిటల్ అయిన ప్యారిస్ నగరంలో. ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ఏదండి? ప్యారిస్ నగరం. ఇక ఫ్రాన్స్ క్యాపిటల్ అయిన ప్యారిస్ నగరంలో ఇక 2015వ సంవత్సరంలో ఈ యొక్క కోప్ 21 కాన్ఫరెన్స్ జరిగిందండి. 2016లో మరి కోప్ 22 సదస్సు వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే మొరాకో దేశంలోని మారకచ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్లు. మీరు జనరల్గా మీకు ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ అలా చెప్తున్నా, మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మీ వల్ల కాదు. అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కాదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో నెక్స్ట్ జరగబోయేది ఎక్కడ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా ఎనఫ్ అండి. నోట్, గమనిక, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎప్పుడు, సెకండ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు, తర్వాత జపాన్ క్యోటో ప్రోటోకాల్ అంటారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రీసెంట్గా ఎక్కడెక్కడ జరుగుతాయి, జరగబోయేది ఎక్కడ, ఫ్యూచర్లో ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఈ కాన్ఫరెన్స్లో ఎక్కడ హోస్ట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే చాలండి. అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు 95 నుంచి 21 వరకు అంటే మీ వల్ల కాదు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే, కాబట్టి మొదటి 2, 3 కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఎనఫ్. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది గురి చేసే అంశాలు ఏం కాదు, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. తర్వాత 2017వ సంవత్సరం 2017 కోప్ 23 అంటున్నాం. ఇది ఎక్కడండి? జర్మనీ దేశంలోని బాన్ నగరంలో జరిగింది. 2018వ సంవత్సరం కోప్ 24. ఈ యొక్క కోప్ 24 2018లో ఎక్కడంటే
పోలాండ్ దేశంలోని కోటోవిస్ నగరంలో జరిగింది. కోటోవిస్ నగరంలో జరిగిందండి. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, 2019లో జర్మనీ దేశంలోని బాన్ నగరంలో కూడా ఒక కాన్ఫరెన్స్ జరిగింది. జర్మనీ దేశంలోని బాన్ నగరంలో. తర్వాత 2019వ సంవత్సరంలో ఈ యొక్క యుఎన్ఎఫ్సిసికి సంబంధించిన కోప్ 25 2019 అండి. 2019లో కోప్ 25 కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ అడిగితే స్పెయిన్ క్యాపిటల్ అయిన మాడ్రిడ్ నగరంలో జరిగింది. స్పెయిన్ క్యాపిటల్ అయిన మాడ్రిడ్ నగరంలో జరిగిందండి. స్పెయిన్ క్యాపిటల్ అయిన మాడ్రిడ్ నగరంలో జరిగింది. కాబట్టి 2020 సదస్సు జరగలేదండి. ఎందుకంటే ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే. అసలు జరిగేదానికి పరిస్థితులు బాగున్నాయండి. ప్రస్తుత పరిస్థితులు వచ్చేసి ఒక పెద్ద డిజాస్టర్లు వచ్చి పడ్డాయి. ఏంటంటే కోవిడ్-19 అనేది ఇలా స్టార్ట్ అయింది, ప్రపంచాన్ని మరి బాగా వణికిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భయాందోళనకు గురవుతున్నారు ప్రపంచంలో చాలా దేశాలు. మరి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కోవిడ్-19 అనేది ఎండ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది, స్ట్రెయిన్ అనేది అని యునైటెడ్ కింగ్డమ్లోను తర్వాత నెదర్లాండ్స్ వంటి దేశాల్లో దీని యొక్క స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంది. ఇలాంటి భయాందోళన మధ్య 2020లో ఎటువంటి కాన్ఫరెన్స్ జరగలేదండి. కాబట్టి మీరు 2020 పోయింది. తర్వాత 2019 కోప్ 25 ఇక ఎక్కడండి? మాడ్రిడ్, స్పెయిన్ దేశంలోని మాడ్రిడ్ నగరంలో. మరి 2021లో 2020లో ఎక్కడ జరగబోతుందంటే ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటిది, రెండవది, మూడవది గుర్తుపెట్టుకున్న తర్వాత 2019 గుర్తుపెట్టుకోండి, 2019 గుర్తుపెట్టుకోవాలి, 2021 కూడా గుర్తుపెట్టుకోవాలి. 2021 కోప్ 26 కాన్ఫరెన్స్ ఇది ఎక్కడ జరుగుతుందంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ దేశంలోని గ్లాస్గో నగరంలో జరుగుతుందన్న విషయాన్ని యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ దేశంలోని గ్లాస్గో నగరంలో. ఓకేనండి, ఇవి ప్రధానమైన అంశాలు. ఇవి యుఎన్ఎఫ్సిసికి సంబంధించి కోప్ సదస్సులు అంటారు. ఇటీవల కాలంలో ఈ యొక్క హరిత ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, ఎమిషన్స్ని విడుదల చేయకూడదు, వాటిని తగ్గించాలి, రెడ్యూస్ చేయాలనే దానిపై ఈ యొక్క ప్యారిస్లో కూడా ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ప్యారిస్ ఒప్పందం, ప్యారిస్ అగ్రిమెంట్ అంటారు. ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి యునైటెడ్ స్టేట్స్ అనేది విత్డ్రూ ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. అంటే ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేసిందండి. అంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించిన ఎమిషన్స్ని రిలీజ్ చేయకూడదు, వాటిని రెడ్యూస్ చేయాలి, తగ్గించాలని దానిపై సదస్సు జరిగినప్పుడు ఆ సదస్సులో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒప్పుకున్నాయి. మరి అమెరికా ఎందుకు ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చింది అంటే ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, తర్వాత వచ్చి చైనా వాళ్ళు, వీళ్ళందరికీ ఈ యొక్క ఒప్పందం, ఈ యొక్క ఫ్రాన్స్ ఒప్పందం అనేది అత్యంత అనుకూలంగా ఉంది, సన్నిహితంగా ఉంది. ఈ ఒప్పందంతో వాళ్ళకి కొంచెం మేలే, కానీ మాలాంటి వాళ్ళకు అమెరికా వంటి దేశాలకి అనర్థం, ఉపయోగం లేదు అనే ఉద్దేశంతో ఈ యొక్క అమెరికా దేశం వచ్చేసి ఈ యొక్క ఫ్రాన్స్ అగ్రిమెంట్ నుంచి బయటకు రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ జరిగాయి అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్లో అమెరికాలో ఎలక్షన్ జరగడం, ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ఓడిపోవడం. మరి అమెరికా నూతన అధ్యక్షుడిగా వచ్చేసి ఎవరే ఎన్నికయ్యారండి? వచ్చేసి అమెరికన్ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి మరి ఎలక్ట్ కావడం, మళ్ళీ ఈ యొక్క ప్యారిస్ ఒప్పందంలో చేరిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. జో బిడెన్ అండి. ఎవరండి? ప్రస్తుత అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దేనికి సంబంధించిన అంశాలంటే ఈ యొక్క పర్యావరణానికి సంబంధించిన అంశాల గురించి మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా, చాలా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు, చెత్తా చెదారం లేకుండా, మంచిగా సూటిగా, సుత్తి లేకుండా నీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా చాలా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వీటి తర్వాత పర్యావరణ అవార్డులు ఆర్ పురస్కారాలు కొన్ని చెప్తానండి మీకు. కొన్ని విషయాలు చూడండి. పర్యావరణ అవార్డులు ఆర్ పురస్కారాలు. పర్యావరణ అవార్డులు ఆర్ పురస్కారాలకు సంబంధించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క పర్యావరణ అవార్డులు ఆర్ పురస్కారాలకు సంబంధించిన అంశాలలో ప్రధానమైనవి పర్యావరణ అవార్డులు ఆర్ పురస్కారాలకు సంబంధించి చూడండి. పర్యావరణ అవార్డులు ఆర్ పురస్కారాలు. ఎస్,
వీటికి సంబంధించి పర్యావరణ అవార్డుల పురస్కారాలకు సంబంధించిన విషయాలు ఫస్ట్ వన్ అమృతదేవి బిష్ణోయ్ అవార్డు. అమృతదేవి బిష్ణోయ్ అవార్డు. ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ అవార్డు అనేది సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి జనరల్గా ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ అవార్డు అంటే ఏంటి సార్, దీని యొక్క పూర్వపరాలు ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ అవార్డుకు సంబంధించిన విషయాలు చూడండి ఒకసారి. వన్ ఇస్ అమృతదేవి బిష్ణోయ్ అవార్డు. ఏంటి సార్ దీనికి సంబంధించిన స్పెషాలిటీ అంటారు. ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ అవార్డు అనేది ఏంటి దీనికి సంబంధించి అంటే, ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ వచ్చేసి ప్రముఖ ఈ యొక్క పర్యావరణవేత్త. ఈమె వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ రీజియన్, ఎక్కడండి, బిష్ణోయ్ గ్రామం, ఈ యొక్క బిష్ణోయ్ గ్రామం వచ్చేసి ఎక్కడంటే ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని బిష్ణోయ్ గ్రామం వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ రీజియన్లో ఉంటుందండి. మార్వార్ ప్రాంతంలో. ఏంటి సార్ ఏమైంది ఇక్కడ ప్రాంతం మీద, ఇక్కడ ఏం జరిగింది అంటే మార్వార్ ప్రాంతంలో 1700 దశకంలో 1700 శతాబ్దంలోనే 1700 ఈ యొక్క రాజులు తన సైనికుల చేత ఏం చేశారంటే ఈ యొక్క మార్వార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్లను నరికించి కోటలను కట్టించేవాడు. దీనికి వ్యతిరేకంగా ఈ యొక్క బిష్ణోయ్ గ్రామస్తులు ఏం చేశారంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం. మరి ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క రాజు మరియు సైనికులు ఏం చేసేవారంటే ఈ యొక్క బిష్ణోయ్ గ్రామస్తులను 300 మంది పైబడి పొట్టను పెట్టుకున్నారు. తర్వాత వచ్చిన రాజవంశాలు వచ్చేసి కొంతమంది, ఒక రాజు వచ్చేసి దీనిపై రియలైజ్ అయ్యాడు, అరే ఊరికి అనవసరంగా ఈ ప్రాంతంలో చెట్లను నరకడం, ఈ గ్రామస్తులను చాలా మందిని చంపేయడం జరిగింది, సైనికులు కోటలు ఈ యొక్క వీటిని నిర్మించడానికి తప్పొప్పుకున్నాడు. రియలైజ్ అయ్యి తప్పొప్పుకున్న తర్వాత వచ్చిన రాజు వచ్చేసి తప్పొప్పుకున్నాడు. ఆ సమయంలోనే ప్రఖ్యాతిగాంచిన పర్యావరణవేత్తగా మనం ఎవరు చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్. ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ పేరు మీదుగా ఒక పెద్ద అవార్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ అవార్డు అనేది ఏంటంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, పర్యావరణ సంరక్షణకు సంబంధించి, ముఖ్యంగా వైల్డ్ లైఫ్ అంటే వన్యమృగ సంరక్షణకు సంబంధించిందండి. వైల్డ్ లైఫ్ ఈ క్వశ్చన్ మనం అడిగిండండి. అమృతదేవి బిష్ణోయ్ అవార్డు దేనికి సంబంధించినది అని క్వశ్చన్ అడిగాడు. ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ అవార్డు వచ్చేసి దేనికి సంబంధించిందంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అన్న విషయాన్ని, వన్యమృగ సంరక్షణ. ఏంటంటే ఇది వన్యమృగ సంరక్షణ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, వన్యమృగ సంరక్షణకు సంబంధించిందే ఈ యొక్క అమృతదేవి బిష్ణోయ్ అవార్డు. ఓకేనండి, ఇది ఇలా విషయాలు. నెక్స్ట్ వన్ సంజయ్ గాంధీ. ఈ యొక్క సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు. ఈ యొక్క సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు ఎవరికి సంబంధించిన అంశం అండి? ఈ యొక్క సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు అనేది ముఖ్యంగా మీకు నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పాను. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఎవరు చెప్పారండి? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీని ఎవరిని పిలుస్తారంటే రామ్డియో మిశ్రా అని మీకు నేను విషయాన్ని చెప్పాను ఈరోజు. ఈ యొక్క రామ్డియో మిశ్రా వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ అంటారు. మరి ఈయన యొక్క పర్యవేక్షణలో, ఈయన యొక్క కృషి ఫలితంగా ఏర్పడిన ఎన్విరాన్మెంటల్ అవార్డుని ఏమంటారంటే సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు అని పిలుస్తారు. సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు అనేది ఏర్పాటు చేయబడింది. సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు. ఓకేనండి, ఇది అలా విషయం. తర్వాత ఇందిరా ప్రియదర్శిని ఎన్విరాన్మెంటల్ అవార్డు.
ఈ యొక్క ఇందిరా ప్రియదర్శి ఎన్విరాన్మెంటల్ అవార్డు కూడా ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిన ప్రధానమైన ఇందిరా ప్రియదర్శి ఎన్విరాన్మెంటల్ అవార్డు. ఎస్, కాబట్టి ఇందిరా ప్రియదర్శి ఎన్విరాన్మెంటల్ అవార్డు, సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు, ఇది ఎవరండి? దీని ఎవరి కృషి ఫలితంగా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ అవార్డు, సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు? ముఖ్యంగా రామ్డియో మిశ్రా. ఈయన ఏమని పిలుస్తారు? రామ్డియో మిశ్రాని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ అని పిలుస్తారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకాలజీ అంటారు. ఓకేనండి. ఇందిరా ప్రియదర్శి ఎన్విరాన్మెంటల్ అవార్డ్, సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డ్, తర్వాత రాజీవ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డ్, రాజీవ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు, రాజీవ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డు అనేది. ఇలాంటి చూడండి ఎన్ని అవార్డులు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డ్, ఇందిరా ప్రియదర్శి ఎన్విరాన్మెంటల్ అవార్డ్, సంజయ్ గాంధీ ఎన్విరాన్మెంటల్ అవార్డ్, నెక్స్ట్ వన్ బిష్నోయ్, అమృతదేవి బిష్నోయ్ అవార్డు. ఈ యొక్క అమృతదేవి బిష్నోయ్ అవార్డు ఇవన్నీ కూడా ప్రముఖమైన పర్యావరణ అవార్డులు మరియు పురస్కారాలు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం మీకు నేను చెప్తానండి, మంచి ఇన్ఫర్మేషన్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా సార్. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాల్లో, ఈ ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాల్లో వచ్చేసి ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలు ఉన్నాయి కదండి. ఈ ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాల్లో కొన్ని లక్షల మొక్కలు నాటిన ఘనత ఎవరికి చెందుతుందంటే వనం రామయ్య ఆర్ చెట్ల రామయ్య అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వనం రామయ్య ఆర్ చెట్ల రామయ్య అండి. వనం రామయ్య ఆర్ చెట్ల రామయ్య, వనం రామయ్య ఆర్ చెట్ల రామయ్య. ఈ యొక్క చెట్లను పెంచడమే అంటే వనాలను పెంచాలి, చెట్లను పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ప్రముఖ పర్యావరణవేత్త ఎవరంటే ఈయన వనం రామయ్య చెట్ల రామయ్య. ఈయన ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాల్లో కొన్ని లక్షల మొక్కలను నాటడం జరిగింది స్వయంగా. కాబట్టి వనం రామయ్య చెట్ల రామయ్య అనేది ప్రధానమైన పర్యావరణవేత్త అండి. ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనండి. ఇది ఇలా విషయాలు దేనికి సంబంధించిన అంశాలంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే మీకు నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే డిజాస్టర్ అంటే విపత్తుల నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ. తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఎన్ని అంశాలు అవార్డులు చెప్పాను, పురస్కారాలు చెప్పినాను, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ చెప్పాను, తర్వాత వాటర్ పొల్యూషన్ చెప్పాను, థర్మల్ పొల్యూషన్ చెప్పాను, తర్వాత న్యూక్లియర్ పొల్యూషన్ చెప్పాను. ఎన్నో రకాలైన ఇన్ఫర్మేషన్, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతటితో ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇచ్చా. ఇదే మీ సిలబస్. ఓకేనండి. ఆల్ ద బెస్ట్. అందరూ కూడా మంచిగా ఈ ఇన్ఫర్మేషన్ సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచ కోరుకుంటాను. మీరందరూ కూడా ఈ యొక్క మన ప్లాటో ఆన్లైన్ క్లాసెస్లో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడే కని రాజీ పడకుండా ప్రతి విషయాన్ని కూడా లైన్ టు లైన్ ఇన్ఫర్మేషన్ ఇప్పించి అద్భుతమైన ఫ్యాకల్టీల చేత రెండు తెలుగు రాష్ట్రాల అద్భుతమైన ఫ్యాకల్టీస్తో ఇక అన్ని సబ్జెక్టులు వచ్చేసి చెప్పించడం జరిగింది. మీరు ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ను వింటే ఆఫ్లైన్ క్లాసెస్ విన్నట్టే లెక్క. కాబట్టి ఆఫ్లైన్ అనేది ఆన్లైన్ అనేది వేరు కాదండి. ఇలాంటి అంశం చూడండి, చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎక్కడే కానీ మేము రాజీ పడకుండా మా మేనేజ్మెంట్ వచ్చేసి ఈ యొక్క ప్లాటో మేనేజ్మెంట్
అద్భుతంగా ప్రతి విషయాన్ని కూడా సార్ మీరు ఎక్కడ కూడా సబ్జెక్టు చెప్పే విషయంలో రాజీ పడద్దు. ప్రతి పాయింట్ కూడా పిల్లలకి చేరాలి. కాబట్టి ఆన్‌లైన్‌లో ప్రతి విషయం కూడా ఓహో! ఆన్‌లైన్ కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో కూడా ఈ యొక్క ప్లాటో అనేది మంచిగా చెప్తున్నారనేది వెళ్ళిపోవాలా సార్. వాళ్ళందరికీ కూడా మంచి జరగాల. వాళ్ళ యొక్క క్షేమమే మన ప్రధానంగా. కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని ప్రతి ఫ్యాకల్టీని కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా అందరినీ కూడా బాగా ప్రోత్సహించి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పిన మీకు అందరికీ కూడా మంచి జరగాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి.